ఓం గురుభ్యో నమః శ్రీ శంకరాయ నమః. చాలా మంది పిల్లలకి అన్నప్రాసన చేయాలండి, ఎప్పుడు చేయాలి ఏంటి, 6 నెలల్లో 6వ రోజు వచ్చేసింది కదా చేసేస్తామండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అలా అంటున్నారు? చెవులు కుట్టించాలంటే మేనమామ రావాలి, కానుకలు తీసుకురావాలి, నానమ్మ రావాలి, కానుకలు తీసుకురావాలి. అదే విధంగా రజస్వం లేనప్పుడు కూడా కొన్ని నియమాలు పెట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు అన్నప్రాసన అనేది కూడా మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయమే కదా. దానికి ఎందుకు ఎటువంటి ముహూర్తము లేకుండా మంచి రోజు చూడకుండా అన్నప్రాసన చేయాలనుకుంటున్నారు? ఇలా అని చెప్పి మాట్లాడితే చాలా మంది క్లయింట్స్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, అన్నప్రాసన అనేది చాలా చిన్న విషయం కదండి, దానికోసం అందరినీ పిలవడం ఎందుకు, పిలిస్తే మళ్ళీ వాళ్ళందరికీ విందు వినోదాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలి కదా, అందుకోసం అని చెప్పి 6 నెలలు 6వ రోజు చేసేయచ్చు అని అందరూ చెప్తున్నారండి, చేసేస్తాము అని అంటున్నారు. కానీ ఈ ఊహ అనేది తప్పు అని చెప్పి మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ముహూర్త చింతామణి, ముహూర్త మార్తాండం అనేటటువంటి గ్రంథాల్లో కూడా తెలియజేస్తున్నారు. ఏంటంటే అన్నప్రాసన చేసేటప్పుడు కూడా సరైన ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శిశువుకు సంబంధించి తారాబలం అనేది చూసుకొని ఒక శుభముహూర్తం ఏర్పాటు చేసుకొని తిథి, వారం, నక్షత్రం చూసి ఒక శుభ లగ్నంలో ఇటువంటి అన్నప్రాసనని నిర్వర్తించాలి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు చుట్టాలు వస్తే విందు వినోదాల కోసమే కదా అందరూ ఇబ్బంది పడి ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేయట్లేదు. ఆర్భాటంగా చేయకండి అమ్మా, అన్ని ఆర్భాటంగా చేయాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఈ ఆర్భాటాలు, విందులు, వినోదాలు అన్ని కూడా మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మనం నిర్ణయించుకొని చేస్తున్నటువంటి క్రతువులే తప్పించి శాస్త్రంలో ఎక్కడా కూడా ఆరంభాల గురించి తెలియచేయలేదు. అందుకు అన్నప్రాసన చెయ్యాలి అనుకునేటప్పుడు మీ శిశువు పుట్టినప్పటి జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం నుంచి తారాబలం చూసుకోండి, తిథి వార నక్షత్రాలు చూసుకొని శుభలగ్నం చూసుకోవాలి. ఆ లగ్నం నుంచి దశమ శుద్ధి కూడా ఉండాలి. కొన్ని స్థానాల్లో చెడు గ్రహాలు లేకుండా కూడా చూసుకోవాలి. అందుకోసం అన్నప్రాసనకు కూడా చక్కటి ముహూర్తాన్ని పెట్టించుకొని అన్నప్రాసన అనేది చెయ్యండి. స్త్రీ శిశువులకైతే బేసి నెలల్లో అంటే అమ్మాయి పుట్టిన తర్వాత 3, 5, 7, 9, 11 ఈ నెలల్లో చెయ్యాలి. 3వ నెలలో సుమారుగా ఎవరు చేయరు అనుకోండి, 5వ నెల నుండి చేస్తారు. అదే విధంగా పురుష శిశువు జన్మించిన తర్వాత సరి మాసాల్లో అంటే 4, 6, 8, 12, 10, 12 ఈ మాసాల్లో అన్నప్రాసనని నిర్వర్తించుకోవచ్చు. అన్నప్రాసనకు సంబంధించి అదే విధంగా జాతక కర్మ వీటన్నిటికీ సంబంధించిన ముహూర్తం కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయాన్ని సంప్రదించాలి అనుకుంటే కింద కనిపించేటటువంటి ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. ముహూర్తాలు నిర్ణయించబడతాయి. 6వ నెలలో 6వ రోజు అన్నప్రాసన చెయ్యొచ్చు అని అందరూ అంటున్నారు కదా అని అంటున్నారు. 6వ నెలలో 6వ రోజు అమావాస్య పడితే ఆ రోజు అన్నప్రాసన చేసేస్తారా? చెయ్యరు కదా. శాస్త్రం ఏం తెలిపిందంటే అమావాస్య రోజు, నవమి తిథి రోజు, చతుర్దశి రోజు ఈ సమయాల్లో అన్నప్రాసనకి ముహూర్తాలు పెట్టకూడదు అని చెప్పి మనకు ముహూర్త చింతామణిలో కూడా తెలియజేయబడింది. కనుక ఈ ప్రస్తావన ఏదైతే ఉందో 6వ నెలలో 6వ రోజు అనే దాన్ని కాసేపు పక్కన పెట్టి ముహూర్తం నిర్ణయించుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, కింద కామెంట్స్ తెలియజేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.